రాజీవ్ గారు ఈ టీమ్‌తో ప్రయాణం ఇప్పుడు రిలీజ్ వరకు వచ్చేసాము. సో, ఏమనిపిస్తుంది సార్? అంటే ఏం చెప్తారు ఈ టీమ్ గురించి మీరు? వీళ్ళు బాగా ప్యాషనేట్ టీమ్ అండి. అంటే ఒక ఒక సబ్జెక్ట్ అనుకోని ఆ సబ్జెక్ట్‌ని ఇప్పుడు మీలాగా తీసుకురావడానికి వాళ్ళు పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. ఎగ్జాక్ట్‌లీ. చాలా సినిమాల ప్రయాణాలు ఇక్కడి వరకు కూడా రావు. ఆ! ఇప్పుడు ఇది ఇప్పుడు దీనికి బోలెడన్ని ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. కానీ అవన్నీ అధిగమించుకొని పైగా ఔట్‌డోర్‌లో చేయడం. చిన్న సినిమా ఔట్‌డోర్‌లో చేయడం అంటే ఖర్చు. వెళ్ళి రావడానికి ఖర్చు, అక్కడ ఉండడానికి స్టేయింగు, ఖర్చు, ఫుడ్డు అని. మూడో పూటకి ఫుడ్‌కి ఖర్చు, అన్ని ఖర్చులు పెరిగిపోతాయి. అదే ఇక్కడ లోకల్‌గా అనుకోండి అది లేదు. సో, వీళ్ళన్నిటిని అధిగమించి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకురావడం కోసం ఎన్ని విషయాల్లో తగ్గాలో, ఎక్కడెక్కడైతే కాంప్రమైజ్ అవ్వాలో, నాకు ఇది కావాలి, అది కావాలని ఏమీ లేదు. పాపం అందరూ అన్ని రకాలుగా ఆహ్, తగ్గి వాళ్ళ వాళ్ళ దీంట్లో చిన్న హోటల్స్ అన్నా, ఇంకోటైనా అన్నిట్లో ఉండి అడ్జస్ట్ అయ్యి ఒక సినిమాని ప్రేమించి ఇంతమంది అద్భుతంగా అంటే యంగ్‌స్టర్స్ విపరీతంగా ఆ సినిమా పట్ల పిచ్చ, ప్యాషను, ప్రేమ అన్నీ ఉండి వాళ్ళు చేసి ఇదిగోండి ఏప్రిల్ 17థ్ మీ ముందుకొస్తోంది. కాబట్టి వీళ్ళందరికీ నేను సెల్యూట్ అండ్ నమస్కారాలు మీ అందరికీ. మీకు గ్రేట్ సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.